ఆదరణ లేక గాలి వాన చేత ఎటుబడితే అటు కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో చూడండి, మన జీవితం తుఫానులో గాలి ఇసురుతున్నప్పుడు ఆకులు, కాగితాలు ఎలాగైతే గాలికి అటు ఇటు ఎగురుతూ కొట్టుకుని పోతుంటాయో, అలాంటి బ్రతుకుల్ని నా దేవుడు పునాదులు కట్టాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆ కట్టిన పునాదులు మనవలే మట్టితోనో, ఇసుకతోనో, సిమెంటుతోనో, రాళ్లతోనో కాదు, కానీ నీలాంజనములతో నేను నీ పునాదులు కడతానని వాగ్దానం చేశాను. హల్లెలూయా. ఇది మనం మర్చిపోయి నేనేదో చేశానని అతిశయిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేనెన్నడూ కదలనని నా క్షేమకాలన అనుకున్నాను. ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఒక ఆశీర్వాదం వచ్చినప్పుడు, లేక ఏదైనా మన జీవితంలో ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు ఇక అంతా బాగుందనుకుంటాం మనం. కాదు. హల్లెలూయా. అలాగున ఆలోచించటం అది భక్తిహీనుల లక్షణం. ఏ లక్షణం అండి? భక్తిహీనుడు ఎప్పుడు బలహీనతల్లో కురిగిపోతూ ఉంటాడు. ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు పొంగిపోతూ ఉంటాడు. పూరీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపితే ఎలా పొంగుతాయి చెప్పండి? అర్థమైందండి? నా మాట మీకు అర్థమైందా? ఒకనాడు మా చిన్నతనంలో ఒక పూరి తిన్నామంటే అది ఇలా పట్టుకుంటే ఇలా చెయ్యి వేయగానే గొండ అయిపోతుంది. అలా పొంగింది. ఏంటి దీనికి కారణం అని అడిగితే మైదాపిండి కలిపారు దాంట్లో. అంతేనండి. మైదాపిండి కలిపితే పూరి పొంగుద్ది. ఆ పొంగింది ఎలా ఉంటుందంటే చెయ్యి వేయగానే గుండ అయిపోద్ది, పట్టుతూ ఉండదు. మన పొంగిపోయే పరిస్థితి ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. మైదాపిండి కలిపిన పూరి పొంగినట్టు పొంగి గుండ అయిపోతాం. హల్లెలూయా. ఇది మన జీవితానికి చాలా ప్రమాదకరం. దేవుడు గ్రహింపు కలుగు చేయనుగాక.